కోమాలో ఉంటే కనీసం పరామర్శించారు అల్లు అర్జున్. ఇవాళ వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని కనీసం పరామర్శించకుండా ట్రీట్మెంట్ చేపిస్తారని పైసలు ఉన్నాయని చెప్పి బల్బు చూపిస్తా ఉన్నాడు. అల్లు అర్జున్ దగ్గర పైసలు ఉంటాయి మనిషి జోబులో పెట్టుకో, కానీ ఇక్కడైతే ఏదైతే అబ్బాయి ఉన్నాడు శ్రీదేవి వెంటనే మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేపియాలి. అయితే ప్రభుత్వం ఈరోజు ఏదైతుందో ప్రభుత్వం సీఎం గారు మాట్లాడే దానికి కూడా ఈరోజైనా ఇచ్చేస్తా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ నువ్వు రోడ్ల మీద తిరగని పరిస్థితి ఉంది. ఏదో తిరుగుతా గుడ్లతో మేము విద్యార్థులందరూ కూడా దాడి చేస్తామని చెప్తా ఉన్నాం. పేదవాళ్ళకు ఒక న్యాయం, ఈ అల్లు అర్జున్ అనే పెదవకు ఒక న్యాయమా? అరే అల్లు అర్జున్, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడు అయితే బయటికి రారా చెత్తనా కొడుక. ఆ అబ్బాయి కూడా ఇవాళ చావు బతుకులో ఉన్నాడు కిమ్స్ లో. ఆ అబ్బాయిని కూడా పోయి డబ్బులు ఇచ్చి చంపి ఇవాళ పోలీసులకు కనబడకుండా చేస్తా ఉన్నారు. రేవంత్ కి న్యాయం చేసేంత వరకు ఈ కొడుకుని పట్టాలు ఇప్పిదంతామని చెప్తా ఉన్నాం. వెంటనే వీడికి క్షమాపణ చెప్పి ₹1 కోటి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వీడు పశ్చాత్తాపం లేదు, వీడు కనీసం పశ్చాత్తాపం లేదు వీడికి. కనీసం మనిషి చచ్చిపోతే వీడు కనీసం ఒక రెస్పాన్స్ లేకుండా అయిపోయింది. ఈ రోజు అల్లు అర్జున్ ఏదైతే ఆ రోజు 4వ తారీఖు దగ్గర ఒక మాట మాట్లాడాడు, ఈ రోజు ఒక మాట మాట్లాడు. రేవంత్ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి. ₹1 కోటితో పాటు ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక పేదోడి పక్షం నుండి పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు. అరే సినిమా దొంగల్లారా, ఈ రోజు కాయకష్టం చేసి సంపాదించుకున్న మా సొమ్ముతోని లక్షల వేల కోట్లు సంపాదించుకొని ఒక్కడైనా మాట్లాడుతున్నారా? ఒక్క దర్శకుడైనా ఒక ప్రొడ్యూసర్ అయినా మాట్లాడుతున్నా సిగ్గు శరం ఉండాలి. ఒక పెద్దోనికి ఏ చిన్న గాయమైతే వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు ఒక పేదోనికి అన్యాయం జరిగితే ఈ రోజు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తోను ఒక గరీబులకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని ఒక మూర్ఖుడా నువ్వు హీరో ఎట్లయితావు? నువ్వు జీరో, నువ్వు 100% జీరో. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో నీకో న్యాయం, పేదవాళ్ళకు న్యాయమా? నీకు బందోబస్తు ఎందుకు? సామాన్యుల లెక్క రావాలి. హీరో అంటే హీరో లెక్కనే ఉండాలి, కానీ పేద ప్రజలకు ప్రాణాలు లేనికి సినిమాలు చేయడం కరెక్ట్ కాదు. వెంటనే ప్రభుత్వానికి చర్యలు క్షమాపణ చెప్తూ రేవంత్ కుటుంబానికి ₹1,00,000 ఇస్తూ ఆ పిల్లగాని ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక బాధ్యత, ఒక లేడీ ప్రాణం పోయి ఒక పిల్లవాడు కోమలో ఉండి కూడా ఏ ఒక్క సినీ ప్రముఖుడు వచ్చి పరామర్శించినటువంటి విధానం లేదు. ఈ సినీ ప్రముఖులకు సిగ్గుసేటు. ఇంతరన్నా ఏం జరిగిందని అల్లు అర్జున్ కి క్యూ కట్టి పరామర్శించడానికి వచ్చారు. ప్రాణం పోయింది అక్కడ, కోమలు ఉన్నది అక్కడ, కానీ ఏ ఒక్క హీరోని కానీ అక్కడికి వెళ్ళి పిల్లల్ని కానీ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. అలాంటి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి క్యూ కట్టి మరీ పరామర్శించడం, ఇది ఎంత అన్యాయము! ఈ చిత్ర పరిశ్రమలకి ఎంత అన్యాయం ఇది! ఒక్కసారి దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. డిసెంబర్ 4న బెనిఫిట్ షో ఏదైతే పుష్ప 2 ఉండదో దాన్ని తొక్కిసాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరణం. అదే విధంగా ఇక్కడ పోలీసు వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పినా అక్కడ అల్లు అర్జున్ వచ్చి ఆ రేవతి కుటుంబానికి ఇలా చావుకు కారణమైండు. అదే విధంగా ఇలా పుష్ప 2లో నీకు రేటింగ్ ఉంటుందా విలువ, ఇలా మనుషులకు విలువ లేకుండా పోయింది. కబద్దార్ అల్లు అర్జున్ వెంటనే బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి అదే విధంగా గతంలో 25 లక్షల ఎక్స్కేలెన్సీ ప్రకటించాలని చెప్తున్నాగా వాళ్ళకి ఇంతవరకు పైసలు ప్రకటించలే. అక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది అని చెప్పినాకు కూడా వినకుండా అల్లు అర్జున్ కూడా వచ్చి రేవతి కుటుంబానికి ఇలా చావు కారణమైండు. అదే విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే పని నువ్వు మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కుట్రతో ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను ఇబ్బందికి ఇరికించాలని కుట్రలతో నేను అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిండు. రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. పేదోడి పక్షాన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పేదోడి పక్షాన ఉన్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. రేవంత్ రెడ్డి అన్నకు అల్లు అర్జున్
అర్జున్ ఖబర్దార్ అల్లు అర్జున్ ఖబర్దార్ అల్లు అర్జున్ ఖబర్దార్ రేవతి కుటుంబానికి ₹1 కోటి ఇయ్యాలి రేవతి కుటుంబానికి ₹1 కోటి చదువుకోవాలి ఆల్కోవాలి సినీ ప్రముఖులు స్పందించాలి ఈ సంఘటనపై స్పందించాలి సినీ ప్రముఖులు స్పందించాలి ఈ సంఘటనపై స్పందించాలి సినీ భంగపాద నటన చేస్తున్నాడు ఈ రోజు పోలీస్ వేసేసి ఖబర్దార్ అల్లు అర్జున్ ఖబర్దార్ అల్లు అర్జున్ మానుకోవాలి నీ అహంకారపు మాటలు మానుకోవాలి నీ అహంకారపు మాటలు సిగ్గు పోలీసులను అనుమానించడం ఖబర్దార్ అల్లు అర్జున్ ఖబర్దార్ బదనాం చేసి ఇలా అల్లు అర్జున్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. డిసెంబర్ 4న పోలీసు వాళ్ళు అబద్ధం చేస్తున్నారు. ఏంటి పోలీసుల వెహికల్ ఏ విధంగా పోలీసు నేరంగా ఇమీడియట్ లా ఏదైతే అల్లు అర్జున్ కి జీవిత ఖైదు వేయాలని డిమాండ్ చేస్తున్నాము. గరీబోని ప్రాణాలకు కారణమయ్యి అహంకార మాటలు మాట్లాడుతున్నటువంటి ఖచ్చితంగా అల్లు అర్జున్ న్యాయం చేసేంత వరకు ఎంతమంది పోలీసు ముఖాలు ఎంటబడ్డా ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం ఇస్తూ అల్లు అర్జున్ అరే నీ బట్టలు కూడా తీసుకొడతాం కొడుక ఎక్కడ దొరికితే అక్కడ వీడి సినిమాలు బంద్ చేసి ప్రకటించాలి. 20 లక్షలు కేవలం పేపర్ పట్ల పరిమితమైనగా ఇంతవరకు వాళ్ళకి అందలేదు. అదే విధంగా డిసెంబర్ 4న పుష్ప 2 అయితే ఈవెంట్ కు తొక్కిసాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. పోలీసులు పర్మిషన్ లేదన్నా నువ్వు పోయి అక్కడ రేవతి చావుకు కారణమైనావు. అదే విధంగా సీతేజ్ హాస్పిటల్లో చికిత్స వరకు కొట్టుమిట్టాడుతుండు. వెంటనే అల్లు అర్జున్ వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తున్నాము. దయచేసి ఇలాంటి కుక్కలను ఇలాంటి జీరోలను మీరు ఎంకరేజ్ చేయకండి. బెనిఫిట్స్ మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు కనీసం మానవత్వం లేకపోతున్నారు. ఖబర్దార్ అల్లు అర్జున్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.